గ్రామంలో దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. కోటెకల్ దళితులపైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. కోటెకల్ దళితులపైన దాడి చేసిన వారిని వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కోటెకల్ దళితులపైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. కోటెకల్ దళితులపైన చేసిన బీసీలను వెంటనే జై భీమ్. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూరు మండలం కోటెకల్ గ్రామంలోన నిన్నటి దినమున మోహరం పండుగ అనేది కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా కుల మతాలకు అతీతంగా కూడా చేసుకోవడం కూడా జరుగుతున్నది. అయ్యా, ఈ భారతదేశంలోన రెండు పండుగలు కూడా కుల మతాలకు అతీతంగా కూడా చేసుకుంటారు. ఒకటి ఏరువాక పౌర్ణమి, అదేవిధంగా మొహరం పండుగ. ఇది కుల మత భేదం లేకుండా అన్ని కులాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నిన్నటి దినమున అలాయ బలయ అక్కడ ఆడుతున్నటువంటి కోటెకల్ గ్రామంలోన దళితులు కూడా మేము కూడా ఎప్పట్లాగే భారతదేశ సాంప్రదాయ ప్రకారం కూడా అలాయ బలయ ఆడతామంటే, మీరు కులం తక్కువ వాళ్ళు, మీరు ఇక్కడ వస్తే మేము మైలు పడిపోతాం కాబట్టి మీరు ఇక్కడ ఆడకూడదంటే, ఎందుకయ్యా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా స్వేచ్ఛ సమానత్వ కూడా రాజ్యాంగంలో కూడా మాకు హక్కులు కూడా కల్పించాడని అక్కడ ఆడడానికి ప్రయత్నిస్తే, మూకుమ్మడిగా అక్కడ ఉన్నటువంటి కోటెకల్ మరి గ్రామానికి సంబంధించినటువంటి బోయలు, ఈడిగలు, అదేవిధంగా లేసేవాళ్ళు, మిగతా కులాలందరూ కూడా ఒక్కసారిగా రాళ్ళతోన, కట్టెలతోన, కత్తులతోన కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే దళితులందరూ కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దాక్కోవడంతో వాళ్ళని ఇంట్లో ఉండలను కూడా బీగాలు పగలగొట్టి మరి వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నించారంటే, ఇది ఒక రాష్ట్రానికి కూడా ఒక కొరివి పెట్టి లాంటిదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా, ఎవరైతే మా దళితుల పైన హత్యాయత్నం కానీ, అంటరానితనం కానీ, కుల వివక్షత కానీ, సాంఘిక బహిష్కరణ ఎవరైతే మా వాళ్ళని చేశారో వారిని తక్షణమే ఈ జిల్లా ఎస్పీ, ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. ఒకవేళ వాళ్ళను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించలేకపోతే జై భీమ్ ఎంఆర్పీఎస్ ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే 18 మంది పైన కూడా ఫిర్యాదు చేస్తే 11 మంది వాళ్ళు పోలీసుల ఆధీనంలో ఉన్నారని చెప్పారు డిఎస్పీ గారు. మరి ఇదివరకు డిఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది. నిన్నటి దినం కూడా హోమ్ మినిస్టర్ మరి వంగలపీడ అనిత గారు కూడా ఫోన్ చేసి కూడా మేము మాట్లాడడం జరిగినది. ఖచ్చితంగా దీనిపైన కూడా స్పందిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేటి దినమున కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోన ఎవరైతే అత్యత్నానికి పాల్పడ్డారో బాధితులను కూడా పరామర్శించి మరి ఆ కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కూడా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం కూడా మరి నింపిందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఎవరైతే మా రత్నమయ్య, బజారి, జాను ఇంకా దాదాపు 6 మంది పైన హత్యాయత్నం దాడి కూడా చేయడం జరిగింది. 18 మందిని కూడా ఈరోజు రేపు మరి అరెస్ట్ చేయకపోతే మాత్రం మరి రాష్ట్ర రోకోలు, ధర్నాలు, ఆమరణ నిరాదీక్షలు కూడా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం కూడా తెలుసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి అన్ని కులాలకు కూడా మేము ఒకటే సూచిస్తున్నాం. అయ్యా, ఎవరు కులం తక్కువ వాళ్ళు కాదు, ఎవరు ఏం చేస్తే కూడా మరి మైలు పడిపోదు. మనమంతా కూడా ఒకటే కులం కాబట్టి మనమంతా కూడా చెయ్యి కలిపి కూడా అందరూ కూడా సమానత్వాన్ని కూడా పాటించి ఈ భారతదేశానికి కూడా మన ఒక ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోటెకల్ గ్రామం అనేది కూడా ఆదర్శంగా కూడా నిలుచుకోవాలని కూడా నన్ను సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానాయ్ మాదిగా, జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్. అరెస్ట్ చేయాలి దళితులపైన అత్యత్నం చేసిన బీసీలను వెంటనే. అరెస్ట్ చేయాలి. కోటెకల్ గ్రామంలో దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. కోటెకల్ దళితులపైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. కోటెకల్ దళితులపైన దాడి చేసిన వారిని వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కోటెకల్ దళితులపైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్
అరెస్టు చేయాలి. కోటకల్ దళితులపైన చేసిన బీసీలను వెంటనే జై భీమ్. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూరు మండలం కోటెకల్ గ్రామంలోన నిన్నటి దినమున మోహరం పండుగ అనేది కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా కుల మతాలకు అతీతంగా కూడా చేసుకోవడం కూడా జరుగుతున్నది. అయ్యా, ఈ భారతదేశంలోన 2 పండుగలు కూడా కుల మతాలకు అతీతంగా కూడా చేసుకుంటారు. ఒకటి ఏరువాక పౌర్ణమి, అదేవిధంగా మొహరం పండుగ. ఇది కుల మత భేదం లేకుండా అన్ని కులాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నిన్నటి దినమున అలాయ బలయ అక్కడ ఆడుతున్నటువంటి కోటెకల్ గ్రామంలోన దళితులు కూడా మేము కూడా ఎప్పట్లాగే భారతదేశ సాంప్రదాయ ప్రకారం కూడా అలాయ బలయ ఆడతామంటే, మీరు కులం తక్కువ వాళ్ళు, మీరు ఇక్కడ వస్తే మేము మైలు పడిపోతాం కాబట్టి మీరు ఇక్కడ ఆడకూడదంటే, ఎందుకయ్యా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా స్వేచ్ఛ సమానత్వం కూడా రాజ్యాంగంలో కూడా మాకు హక్కులు కూడా కల్పించాడని అక్కడ ఆడడానికి ప్రయత్నిస్తే, మూకుమ్మడిగా అక్కడ ఉన్నటువంటి కోటెకల్ మరి గ్రామానికి సంబంధించినటువంటి బోయలు, ఈడిగలు, అదేవిధంగా లేసేవాళ్ళు, మిగతా కులాలందరూ కూడా ఒక్కసారిగా రాళ్ళతోన, కట్టెలతోన, కత్తులతోన కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే దళితులందరూ కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దాక్కోవడంతో వాళ్ళని ఇంట్లో ఉన్నోళ్ళని కూడా బీగాలు బదులు కొట్టి మరి వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నించారంటే, ఇది ఒక రాష్ట్రానికి కూడా ఒక కొరివి పెట్టి లాంటిదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా, ఎవరైతే మా దళితుల పైన హత్యాయత్నం కానీ, అంటరానితనం కానీ, కుల వివక్షత కానీ, సాంఘిక బహిష్కరణ ఎవరైతే మా వాళ్ళని చేశారో వారిని తక్షణమే ఈ జిల్లా ఎస్పీ, ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. ఒకవేళ వాళ్ళను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించలేకపోతే జైబీఎం ఎంఆర్పిఎస్ ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే 18 మంది పైన కూడా ఫిర్యాదు చేస్తే 11 మంది వాళ్ళు పోలీసుల ఆధీనంలో ఉన్నారని చెప్పారు డిఎస్పీ గారు. మరి ఇదివరకు డిఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది. నిన్నటి దినం కూడా హోమ్ మినిస్టర్ మరి వంగలపీడ అనిత గారు కూడా ఫోన్ చేసి కూడా మేము మాట్లాడడం జరిగినది. ఖచ్చితంగా దీనిపైన కూడా స్పందిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేటి దినమున కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోన ఎవరైతే హత్యానికి పాల్పడ్డారో బాధితులను కూడా పరామర్శించి మరి ఆ కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కూడా జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘం కూడా మరి నింపిందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఎవరైతే మా రత్నమయ్య, బజారి, చాను ఇంకా దాదాపు 6 మంది పైన హత్యాయత్నం దాడి కూడా చేయడం జరిగింది. 18 మందిని కూడా ఈరోజు రేపు మరి అరెస్ట్ చేయకపోతే మాత్రం మరి రాష్ట్ర రోకోలు, ధర్నాలు, ఆమరణ నిరాదీక్షలు కూడా జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘం కూడా తెలుసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి అన్ని కులాలకు కూడా మేము ఒకటే సూచిస్తున్నాం. అయ్యా, ఎవరు కులం తక్కువ వాళ్ళు కాదు, ఎవరు ఏం చేస్తే కూడా మరి మైలు పడిపోదు. మనమంతా కూడా ఒకటే కులం కాబట్టి మనమంతా కూడా చెయ్యి కలిపి కూడా అందరూ కూడా సమానత్వాన్ని కూడా పాటించి ఈ భారతదేశానికి కూడా మన ఒక ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోటెకల్ గ్రామం అనేది కూడా ఆదర్శంగా కూడా నిలుచుకోవాలని కూడా నన్ను సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానాయ్ మాదిగా, జైబీఎం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్. అరెస్ట్ చేయాలి, దళితులపైన అత్యత్నం చేసిన బీసీలను వెంటనే